ఏ మాటలు మాట్లాడకూడదో మాట్లాడినా ఏవేవో సాకులు చెప్పి అతన్ని సమర్థిస్తాం. తర్వాత వచ్చినాం పేదవాడు తప్పు పలికినతో నిందిస్తారు, వాడు మంచి పలికిన అసలు పట్టించుకోరు. తర్వాత వాక్యం తల్లి, ఒప్పు పలికినప్పుడు ఎవ్వరూ వినరు. ఎందుకు? వాడు పేదవాడు, వాడికి సంఘములో ఒక విధమైన స్థాయి లేదు, కాబట్టి వాడు ఏం చెప్పినా మనకు నచ్చదు కదా. డబ్బులున్నవాడు ఏం చేసినా సమర్థిస్తాం, కారణం వాడి నుండి మనకు లబ్ధిని పొందుతున్నాం కాబట్టి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము ఏమి నేర్చుకుంటున్నాం? జల్లెడ ఊపిన జల్లెడలోనట రాళ్లు మిగులునట్లుగా మన సంభాషణలో తప్పులు మిగులుతాయి.